వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. వేదిక మీదనున్న పెద్దలందరికీ కూడా పేరు పేరున నా ప్రత్యేక నమస్సులు. ఇవాటి ప్రధాన పురస్కార గ్రహీత ప్రసాదమూర్తి గారు, ఇంకా మరి ముగ్గురు కవిమిత్రులు గౌడ్ గారు, మణిబాబు గారు, విల్సన్ రావు గారు, వీళ్ళు ముగ్గురు కూడా ఇవాళ అవార్డులు అందుకుంటున్నారు. వీళ్ళందరికీ పేరు పేరున నా ప్రత్యేక అభినందనలు, శుభాకాంక్షలు. ఈ నెల్లూరు వేదిక మీద నిలబడి నేను ఒక్క మాట చెప్పడానికి సాహసిస్తున్నాను. మన నెల్లూరు ప్రాచీన కవి తిక్కన మనం ఎప్పుడు చెప్పుకుంటూ ఉంటాం, ఆయన అల్పాక్షరాలలో అనల్పార్థాలను సృష్టించిన మహాకవి అని. అట్లా సాధారణమైనటువంటి వాక్యాలలో గొప్ప సామాజిక తత్వాన్ని, బలమైన భావాలని పలికించడంలో నేర్పరి మన ప్రసాదమూర్తి. 4 దశాబ్దాలుగా గొప్ప బలమైన కవిత్వం రాస్తూ ఈ సమాజానికి కాపలా కాస్తూ వస్తున్నటువంటి ప్రసాదమూర్తిని పరిచయం చేయడం అంటే ముంజేతి కంకణానికి అద్దం పట్టడమే. ఆయన జగమెరిగిన కవి, గొప్ప కవిత్వం రాశారు. ఇప్పుడు మన సుందర్రావు గారు కూడా, బీరం సుందర్రావు గారు కూడా పరిచయం చేశారు ఆయన గురించి. నేను నిజానికి చాలా విషయాలు చెప్పాల్సి ఉంది. ఇప్పుడున్న ఈ సందర్భంలో ఆయన కవితలన్నింటినీ కూడా మనం చెప్పుకోవడం కుదరదు కాబట్టి పాతవన్నీ. ఇప్పుడు ఇందాక సుందర్రావు గారు ఒకటి చెప్పారు నిశ్శబ్దం గురించి, ఒక కవిత, చాలా చక్కటి కవిత. ఎంత గొప్పగా చెప్తారంటే నిన్ననో మొన్ననో పెట్టారు ఆయన ఆ కవిత. అందులో ఒక వాక్యం ఆయన మిస్ అయ్యారు. వీలున్నంత చోట వీలైనంత నిశ్శబ్దమే నీ చేతిలో చీపురు అంటారు. ఇది చాలా ప్రధానమైన వాక్యము. అనవసరమైన అంటే అవసరమైన చోట ఎట్లా అయితే మనం మాట్లాడకుండా ఉండడం నేరమో, అవసరమైన చోట మాట్లాడకుండా ఉండడం నేరం అయితే, అనవసరమైన చోట మాట్లాడడం ఎంత అవసరం లేని విషయం అనేది చాలా చెప్తారు. ప్రసాదమూర్తి గారి కవిత్వం చాలా సాధారణంగా, వ్యక్తిగతంగా ప్రారంభమై అంతిమంగా వచ్చేటప్పటికీ ఒక గొప్ప బలమైన తాత్వికత అందులో ఉంటుంది. ఒక రాజకీయ కోణం కూడా ఉంటుంది. ఒక్క చిన్న కవిత ఆయనది చదివి వినిపిస్తాను నేను. సమయం లేకపోయినప్పటికీ మన్నించాలి అధ్యక్షుల వారు, ఎందుకంటే ఆయన ఇవాళ ప్రధాన పురస్కారం అందుకుంటున్నారు. ఆయన్ని మన నెల్లూరు వాళ్ళు తప్పకుండా పరిచయం చేసుకోవాల్సింది. చూడండి, సాధారణంగా మొదలవుతుంది. నేను రోజు ఒక స్కూలు మైదానంలో మార్నింగ్ వాక్ చేస్తాను. మైదానం చుట్టూ ఉన్న పెద్ద పెద్ద చెట్లు ఈ మధ్య నాతో పాటే గుండ్రంగా కదులుతున్నట్లుగా అనుమానం. నేను నడవడం ఆపేస్తే అవి కూడా ఆగిపోతాయి. నిన్న మైదానంలో ఎవరూ లేరు. నా చుట్టూ ఉన్న చెట్లు నెమ్మదిగా నన్ను చుట్టుముట్టాయి, నన్ను ఆర్ద్రంగా హత్తుకున్నాయి. ఒక్కొక్క చెట్టు నన్ను అన్ని భాగాలుగా ఎత్తుకున్నాయి. అవి ఎగురుతూ వెళ్తుంటే ఏదో దుఃఖ గీతం దగ్గరవుతున్నట్లుంది. అది ఏంటని చెట్లని అడిగాను. అది ఎండిన నదిలో కొట్టుకుపోతున్న అడవి పాడుతున్న పాట అన్నాయి. ఇంటికి రావడం గుర్తులేదు, ఆ పాట గుర్తుంది. ఏమైనా ఉందా అండి ఇందులో? ఉందా అంటే చాలా ఉంది. అడవిలో ఆ మైదానంలో నడుస్తూ నడుస్తూ ఆయన మార్నింగ్ వాక్ చేస్తూ చెట్ల చుట్టూ ఉన్న చెట్లతో సంభాషించడము, అవి దగ్గరవడము, ఆయన వాటితో పాటు ఎగరడము, అంతిమంగా వచ్చేటప్పటికి మనల్ని చేపట్టి తీసుకెళ్ళి ఇవాళ అడవులు మాయమవుతున్నటువంటి ఒక గొప్ప సామాజిక సమస్య దగ్గర ఆయన మనల్ని వదిలిపెడతారు, దర్శనం చేయిస్తారు. ప్రసాదమూర్తి కవిత్వం చదవడం అంటే మనం దర్శనం చేసుకోవడమే, అంటే సామాజిక దర్శనం. ఆయనే చెప్తారు, నేను ఇలా కవిత్వమై ప్రవహించడానికి, జీవించడానికి నిత్య ప్రేరణగా నిలిచినటువంటి నా ఈ ప్రకృతి,
జీవావరణ పర్యావరణాలే కాకుండా నా కుటుంబము, నా బంధువులు, నా మిత్రులు, నాకు నిత్యం ఎదురయ్యే మనుషులు, వీళ్ళంతా కూడా నా లోపల నిలిచి వాళ్ళంతట వాళ్లే రాయించుకున్న ఈ కవితలు అని అంటారు ఆయన. ఆయనకి కుటుంబ బంధాల పట్ల చాలా ప్రేమ. ఆయన కేవలం కవి అనుకుంటే మనం పొరపడ్డట్టే. ఆయన వచన రచయిత కూడా. చాలా చక్కటి కథలు రాసి సగం పిట్ట అనే పేరుతో పుస్తకం ప్రచురించారు. చాలా ఏళ్ల ముందు, అంటే ఒక 5-6 ఏళ్ల ముందు ఆ పుస్తకాన్ని నేనే ఆవిష్కరించి మాట్లాడడం జరిగింది ఒంగోలులో ఒక పెద్ద సాహిత్య సదస్సులో. ఆయన కథలు ఎదురుగా కూర్చుని అంటే కథకుడు ఎదురుగా కూర్చొని పాఠకులకు చెప్తున్నట్లుగా ఉంటాయన్నమాట. ఆ విధమైన శైలి శిల్పంలో పాఠకుడికి రచయితకి మధ్య ఉన్నటువంటి దూరాలు చెరిగిపోతాయి. చాలా చక్కటి రచయిత కూడా ఆయన, కథా రచయిత. ఇటీవల ఆయన వెలువరించిన యుద్ధమే శాంతి అన్న దీర్ఘ కవితని గురించి చెప్పుకోకుండా ప్రసాదమూర్తి పూర్తి కాడు. ఎందుకంటే ఆయన చాలా దీర్ఘ కవితలు ప్రచురించారు. కాలం కింది పాదం, తర్వాత ప్రమోగీతం, ఆయన జీవిత చరిత్ర చెప్పారు అందులో. చాలా చక్కటి, అంటే అందరూ జీవిత చరిత్రలు వచనంలో రాస్తే ఆయన కవిత్వంలోనే చెప్పారు. చాలా మంచి గీతము. ఈ యుద్ధమే శాంతి. యుద్ధం అంటే యుద్ధం శాంతిని ఎట్లా ఇస్తుంది? యుద్ధం అంటే యుద్ధ క్షేత్రాలలో వేల యుద్ధాలు చేసిన వాళ్ళు వాడికంటే కూడా మనిషి తన లోపలి మనిషితో యుద్ధం చేయడం, బయట శత్రువుతో కాదు, తన లోపలి మనిషితో యుద్ధం చేసి గెలవడం వల్ల జ్ఞానం లభిస్తుంది, దాని ద్వారా శాంతి దొరుకుతుంది అన్న ఈ విషయాన్ని చాలా గొప్పగా చెప్పారు అందులో ఆయన. అదొక నిజంగానే పెద్ద మహాయానం ఆ కవిత, దీర్ఘ కవిత. నాకు అనిపిస్తుంది ఆయన తన చుట్టూ ఉన్నటువంటి అసమానతలని అర్థం చేసుకుంటూ, అంటే అందులో ముందు మాట రాస్తూ బొర్రా గోవర్ధన్ గారు ఆయన బుద్ధుడి నుంచి మార్క్స్ మీదుగా అంబేద్కర్ తాత్వికతను దాటి ఆయన చెప్పారు అన్నారు. నాకేమనిపించిందంటే ఆయన చుట్టూ ఉన్న అసమానతలని గుర్తిస్తూ అక్కడి నుండి కమ్యూనిజం మీదుగా అంబేద్కర్ తాత్వికతని అర్థం చేసుకుంటూ మార్క్స్ మీదుగా బుద్ధుడిని ఆవాహన చేసుకున్నారు. అలా ఆవాహన చేసుకుని రాసిందే అంటే అధ్యయనం చేసి రాసిందే ఈ యుద్ధమే శాంతి కవిత. యుద్ధం అంటే జననం, యుద్ధం అంటే హననం, యుద్ధం అంటే జననం అంటూ మనల్ని ఆయన చేయి పట్టి యుద్ధ భూమి నుండి బుద్ధవనానికి నడిపిస్తారు. చాలా గొప్ప రాజకీయ తాత్విక కవిత అండి ఇది, బౌద్ధ కవిత. ఆయనే అన్నట్లు మీరు అంబేద్కరిస్టులైనా, కమ్యూనిస్టులైనా, మీరు హ్యూమనిస్టులైనా, మీరు క్రైస్తవులైనా, బౌద్ధులైనా, మీరు హిందువులైనా, ముస్లింలైనా, ఎవరైనా సరే అంటే ఇవాళ ఉన్నటువంటి బహుళ సంస్కృతికి వ్యతిరేకంగా, బహుళ జీవనానికి అంటే ప్రమాదకరంగా ఉన్నటువంటి ఒక ఉన్మాద సంస్కృతికి విరుగుడుగా నా ఈ బౌద్ధ రాజకీయ కవిత అన్నారు. చదవండి, యుద్ధమే శాంతి చదవండి. ఎవరు అధ్యయనం చేసినా మన లోపలి బుద్ధుణ్ణి బయటకు తీయాలి. లోపలి మనిషితో, శత్రువుతో యుద్ధం చేస్తే జ్ఞానం లభిస్తుంది, తద్వారా శాంతి లభిస్తుంది. చివరగా ఒక చిన్న విన్నపం అండి నారాయణరావు గారికి. ఆయన రచయిత, కవి నారాయణరావు గారు. నిజానికి ఆయన గురించి కూడా చాలా చెప్పాలనుకున్నాను, కుదరలేదు. ఆయన సాహిత్య ప్రతిభ ఎక్కడున్నా కూడా తాను గుర్తింపజేయడం, శక్తి మేరకు పట్టం కట్టడం. నిజంగా వారి కుమారుడు శ్రవణ్ కుమార్ గారికి చాలా అభినందనలు. వారికి ఈ సభాముఖంగా ఒక చిన్న విన్నపం చేస్తున్నాను. ఎలాగో మాడభూష్ గారు కూడా ఇక్కడే ఉన్నారు. ఆయన గొప్ప సాహిత్య సభలు, సాహిత్య వేదికలు నిర్వహిస్తూ ఉంటారు. ప్రసాదమూర్తి కవిత్వం మీద ఒక డే లాంగ్ సెషన్ పెట్టుకుంటే బాగుంటుందని నాకు అనిపించింది. అంటే ఎట్లా అంటే కనీసం యుద్ధమే శాంతి అయినా కూడా, నేను ప్రసాదమూర్తి కోసం చెప్పట్లేదు ఈ విషయము, మన నెల్లూరు కవులకు, మన విద్యార్థులకు
వాళ్ళని ఎన్లైటన్ చేయడం కోసం ఈ పనిని ఎవరైనా చేపడితే బాగుంటుందని నాకు అనిపించింది. అందరికీ మణిపద్మయే నమస్కారం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.